బాస్ మా అన్నయ్య హరిశంకర్కి థ్యాంక్ యూ అన్నయ్య. ముందు సినిమా గురించి మాట్లాడుకునే బిఫోర్ ఈరోజు మే 1 కార్మికుల దినోత్సవం. నా సినిమా పనిచేసిన ప్రతి కార్మికుడి గురించి నేను మాట్లాడగలి. అంటే ఆల్మోస్ట్ ఒక 73 days పైనే షూట్ చేసాం. అందులో ఒక 55 days పైన ఫుల్ నైట్ షూట్ చేసాం. ఆ నైట్ షూట్ చేయడానికి అంటే నైట్ లైటప్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంటే మీకు తెలియని విషయం కాదు. నాకు అంటే కాల్ షీట్లతో సంబంధం లేకుండా గ్రేస్ పీరియడ్ని కూడా ఎక్కువ వాడుకొని మామూలు 20 minutes గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అలాంటిది నాకు 1 hour 1.5 hour కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చి నా సినిమా విషయంలో క్వాలిటీకి సపోర్ట్ చేసిన మా ఏసెస్ లైట్ ఆఫీసర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకో తెలియదు, కొంచెం స్టేజ్ మీదకి వస్తే కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. బేసిక్గా నా లైఫ్లో అంత ఉండదు. కానీ తర్వాత అలాగే మా డిఓపి టీం పరశురామ్ అండ్ రాజు డే అండ్ నైట్లు అండి. అంటే మేము ఈవినింగ్ 6 షూట్ స్టార్ట్ చేసి మార్నింగ్ 6 ప్యాకప్ చెప్పిన తర్వాత మేము వెళ్ళేసరికి ఒక 8 o'clock అయ్యేది. మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చి మళ్ళీ లైటప్ చేసి మాతో డే అండ్ నైట్ అలాగే పనిచేశారు. థ్యాంక్ యూ పరశు అండ్ రాజు. అండ్ మా ప్రొడక్షన్ టీం కూడా అలాగే కష్టపడ్డారు. కొంచెం లేట్ అవుద్ది, కొంచెం భరించాలి నన్ను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఒకసారి బాబీ, మధు, నాగేంద్ర అందరూ ఒకసారి పైకి రండి. కొంచెం ఏమనుకోవద్దు, రెండో సినిమాకే టీంని పైకి పిలుస్తున్నాడు ఏంటని అనుకోవద్దు. ధీరజ్ అందరు పైకి రండి. వంశీ, గిరి, సుజీవ్, నరేంద్ర, ఇంకొక అసోసియేట్ రాలేదండి నాగేంద్ర. తను ఇంకొంచెం చిన్న సీజీ అప్డేట్లు ఉంటే ఇంకా పాపం డే నెట్లు ఇంకా ల్యాబ్లోనే ఉన్నాడు. ముఖ్యంగా నాగేంద్ర గురించి చెప్పుకోవాలనుకుంటే నేను మా బాస్ దగ్గర ఉన్నప్పుడు ఎలా పనిచేసామన్నా మా ఊరు నాకు అలాగే పనిచేస్తున్నాడు. అలాగే డే నెట్లు పనిచేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. తర్వాత బాబీ, హరిశంకర్ గారి దగ్గర పరిచయం నాకు. అక్కడి నుంచి గ్యాప్లో నాకు ఈ సినిమాకి వచ్చి నాకు పని చేసి పెట్టరా అంటే నాకు అలాగే సపోర్ట్గా ఉండి దగ్గరుండి కొంచెం వర్కింగ్ డేస్ పెరుగుతున్నా కానీ ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేసి నాకు ఏ ఇబ్బంది లేకుండా ఏమీ లేకుండా సినిమా చేసి పెట్టాడు. థ్యాంక్ యూ బాబీ. అలాగే మధు అండి, నాకు ఈ సినిమాలో కోఆర్డినేటర్గా కాకుండానే స్క్రిప్ట్ సైడ్గా చాలా హెల్ప్ చేశాడు. తను ఎడిషనల్ స్క్రీన్ ప్లే కూడా తనే చేశాడు. ఇంకా మొత్తం మా ధీరు కానీ నరేంద్ర అందరూ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ సినిమా అయినా కానీ నా టార్చర్ తట్టుకొని చాలా బాగా పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. ఆల్మోస్ట్ అంటే ఒక 73 days నాతో డే నైట్లు పనిచేయడం కొంచెం మామూలు విషయం కాదు. అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా తిట్టుకున్నారు, మీ కోపం ఇంకా తగ్గింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి. నా సినిమా ఇప్పుడు ఇంత క్వాలిటీ ఉండి ఈ రేంజ్లో తన కాలటం తనేనండి. లాస్ట్లో ఒక సెట్ అయ్యాలి క్లైమాక్స్ సంబంధించింది, దానికి టైం లేదు. చాలా లొకేషన్ చూసాం, లొకేషన్స్ ఏదో ప్రాబ్లం, డేట్స్ ఏదో ప్రాబ్లం. 4 రోజుల్లో దాన్ని నాకు పెద్ద హ్యూజ్ సెట్ వేసి పెట్టాడు. అందరూ సార్ అంత పెద్ద సెట్ అయిపోద్దా అనుకున్నారు. ఎందుకంటే బ్రహ్మ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము మిరపకాయ ఒక సాంగ్ విషయంలో అబ్రాడ్లో చేయాల్సినప్పుడు అవ్వకపోతే ఇక్కడ 2 daysలో పెద్ద వేనాలు సెటప్ వేసి తను ఆ రోజు షూటింగ్ అప్సెట్ అవ్వకుండా తను చేసి పెట్టాడు. ఆ నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. నువ్వు ఉన్నంతకాలం నాతో పాటు నా సినిమాలు అలాగే క్వాలిటీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ మా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల అన్నయ్య, ఇంతకుముందు చాలా సినిమాలకి నువ్వు రాసినప్పుడు అసిస్టెంట్గా పనిచేశాను మా హరీష్ గారి దగ్గర. ఫస్ట్ టైం నాకు మంచి సాంగ్ రాసావు, చాలా మీనింగ్ఫుల్ సాంగ్, చాలా జాయ్ఫుల్ సాంగ్ రాసావు. థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే దేవేరి సాంగ్ రాసిన మా శ్రీమణి, తను రాళ్ళ దగ్గర బిజీగా ఉన్నట్టున్నాడు. తను కూడా చాలా మంచి పదాలు, మంచి లిరిక్స్ ఇచ్చాడండి. నెక్స్ట్ మా చేతన్ ప్రసాద్ గారు, సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. నాందిలో నాకు 2 పాటలు రాశారు. నాంది టైటిల్ సాంగ్ చాలా అర్థవంతంగా రాశారు. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కూడా మీరు రాస్తేనే బాగుంటుంది అన్నాను. ఆయన పిలిపించి ఒకటే చెప్పానండి, ట్యూన్ ఇచ్చి సార్ అర్థం కాని పదాలతో కొంచెం అర్థవంతంగా రాయండి, నాకు ఏ పదమో కూడా అర్థం అవ్వకూడదు, సౌండింగ్ అలా ఉండాలని చెప్పాను. కానీ అర్థమయ్యే పదాలతో అర్థవంతంగా అంటే మంచి సౌండింగ్ ఉండే పదాలు తీసుకొని చాలా బాగా రాశారు సార్. థ్యాంక్ యూ సార్. మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవుద్ది. కొంచెం మర్చిపోతున్నాను, 2 గుర్తు చేయండి ఎవరన్నా. నెక్స్ట్ మా అబ్బూర్ రవి గారండి. రవి గారు నాకు ఒక మెంటర్ లాగే.
స్క్రిప్ట్ విషయంలో కొంచెం ఆయన్ని అంటే ఆయన డేట్లు కూడా ఎక్కువ వాడం మేము, చాలా తక్కువ వాడుకుంటాం. మ్యాక్సిమం 10-15 డేస్ కూడా ఒక ఫుల్ డేస్ కూర్చొని ఆయనతో మాతో షేర్ చేసుకునే కానీ మా స్క్రిప్ట్లో బెటర్మెంట్స్ చెప్పే కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సార్. నాందికి కోడ్ డ్రామా దానికి ఎంత లెంత్లో డైలాగులు రాయాలో అంత లెంత్లో రాసిచ్చారు. ఉగ్రం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్, దీనికి ఎంత లెంత్ కావాలో అంత క్రిస్పీ రాసిచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మన జర్నీ సార్ మన టీంలో గురించి మనం చెప్పుకునేది మన జర్నీ చెప్పుకునేది ఉంది. కానీ నెక్స్ట్ అండి మన స్టోరీ రైటర్ తూ వెంకట్, తందే నాది ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ జర్నీ అండి. అసలు కంటే ఫస్ట్ మేము ఇద్దరం బ్యాచులర్స్ ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం రూమ్మేట్స్. అక్కడి నుంచి తను మీ ఇద్దరం ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేద్దాం అనుకున్న తర్వాత తన స్టోరీ నాది స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇద్దరం ఫిక్స్ అయ్యాలి వెళ్తున్నాం. తను ఎప్పుడు షార్ట్ గ్యాప్లో కూడా ఫోన్ ఇలా తీస్తూ ఉంటాడండి. ఫోన్ తీసి అలా చూస్తూ ఉంటాడు. అప్డేట్స్ సొసైటీలో ఏం జరుగుతుంది ఇవన్నీ అప్డేట్స్ చూసి అందులో నుంచి చిన్న కథలు అనుకుంటున్నాడు. నెక్స్ట్ కూడా ఇలాగే మంచి మంచి కథలతో బాగా చేద్దాం వెంకట్. నెక్స్ట్ మా డిఓపి సిద్, ఎవరైనా చూస్తే ఇంత చిన్న కుర్రోడు ఏం చేశారు అనుకుంటారు. సినిమా చూసినారు మీకు అర్థమవుతుందండి. తను పెట్టిన ఎఫెక్ట్ కానీ అంటే నాకు మా బాస్ లాగా నాకు కూడా అలవాటు ఎక్కువసేపు వెయిట్ చేయలేను. నేను షార్ట్ రెడీ అని అడుగుతూ ఉంటాను విత్ క్వాలిటీతోని. నా ఫాస్ట్నెస్ని తట్టుకొని నాకు అద్భుతమైన క్వాలిటీ ఇచ్చిన మా డిఓపి సిద్, థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ మా శ్రీచరణ్ పాకాల, ఒకసారి పైకి రమ్మా, ఒకసారి రా, నీ గురించి చాలా మాట్లాడదా. ఈ మనిషి అంటే నాంది రిలీజ్ అయిపోయింది ఒక ప్రామిస్ చేశారండి. బ్రో నెక్స్ట్ సినిమాకి ఓన్లీ డే టైమే పని చేద్దాం బ్రో, రీ రికార్డింగ్ కానీ సాంగ్ ట్యూన్స్ విషయం కానీ. ఆ ప్రామిస్ అసలు నిలబెట్టుకోలేదు. కంప్లీట్ ఒక్క డే కూడా వర్క్ చేయలేదండి. టోటల్ ఫుల్ నైట్సే. ఈవినింగ్ ఒక నైట్ 8 o'clock స్టార్ట్ చేస్తారు, మార్నింగ్ 7:30 వరకు. నేను నా షూటింగ్ 73 రోజుల్లో 55 రోజులు ఫుల్ నైట్స్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 60-70 నైట్స్ ఆర్ఆర్ చేశారండి. ఆర్ఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇందాక ఉగ్రం సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ ఎలా ఉందో సినిమాలో 80% బ్యాక్గ్రౌండ్స్ కూడా అలాగే ఉంటుంది. బొమ్మ దద్దరిల్లుద్ది. ఇంకా నీ గురించి ఏంటి మాట్లాడుకున్నది. ఇండస్ట్రీ ఇప్పటివరకు తను స్పై థ్రిల్లర్స్ కొంచెం క్లాస్ టచ్లో ఉన్న సినిమాలు చేశాడు. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా చాలామంది మాస్ మ్యూజిక్ డైరెక్టర్లకి ఇంకోటి వచ్చాడరా అని చిన్న గుండెల్లో భయం మొదలవుద్ది. ఇది మాత్రం నేను చెప్తున్నాను. నేను మా స్టడీకమ్ ఆపరేటర్స్ విజయ్ అన్న, ఎవరైనా కానీ ఒక స్టడీకమ్ మనం ఆ రోజు హైర్ చేసుకుంటే ఒక 5-6 షాట్లు ఏమైనా తీస్తారు. నేను ఒక 5-6 గంటల పైన చేస్తాను అండి. అంత వెయిట్ని తన బాడీ మీద వేసుకొని ఆల్మోస్ట్ 14-15 అవర్స్ కూడా నాకు వర్క్ చేసి పెట్టాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా నా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ, వాళ్ళు కూడా కష్టపడ్డారు, వాళ్ళని కూడా చాలా కష్టపెట్టాను, కానీ నా కోసం అందరూ పనిచేశారు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా పోస్టర్ డిజైనర్ సుధీర్ చాలా మంచి పోస్టర్స్ ఇచ్చాడు, తను బాగా డిజైన్ చేశాడు. మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ మాగంటి, తన రెండో సినిమానండి, కానీ పోస్టర్ చూస్తే ఒక 20-30 సినిమాలు పనిచేసిన వాళ్ళగా. అంటే నైట్ ఎఫెక్ట్లో కొంచెం ఫొటోస్ తీయడం చాలా కష్టమైన విషయం, చాలా లో ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్లో కూడా తను ఒక పర్ఫెక్ట్గా అన్నీ క్యాప్చర్ చేశాడు. ప్రశాంత్ నీ పోస్టర్స్ ఏం మాడతాను, నీ వర్క్ ఏంటి అన్నది. నెక్స్ట్ ఫైనల్గా మా ఎడిటర్ చోటకే ప్రసాద్, మాది ఇప్పుడు పరిచయం కాదండి. నేను ఫస్ట్ ఒక సినిమా వర్క్ చేస్తున్నప్పుడు దానికి అతను అసిస్టెంట్ ఎడిటర్ మా గౌతమ్ రాజు గారి దగ్గర ఒక సాంగ్ ఎడిట్ చేస్తున్నాం. సాంగ్ ఎడిట్ అయిపోయింది, ఇద్దరికి బాగా సింగ్ కుదిరింది. అప్పుడు చెప్పా, నేను ఎప్పుడు డైరెక్టర్ అయితే అప్పుడే నువ్వు నా ఎడిటర్ అని. తను పరిచయం అవ్వకముందు వరకు కూడా నా సినిమా నేను ఎడిట్ చేసుకోవాలనుకునేవాడిని. తను పరిచయం అయిన తర్వాతే నా సినిమాకి తనైతే ఎడిటర్ బాగుంటుంది, అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం. నేను ఆర్ఆర్ విషయంలో నేను ఈ సినిమాకి ఎక్కువ రోజులు కూర్చుంటే నాకు సీజల్ విషయంలో డిఏ విషయంలో తన దగ్గరుండి విజువల్ అంతా దగ్గర చూసుకొని నాకు టెన్షన్ లేకుండా చూసుకున్నాం అబ్బాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ప్రొమోయేటర్ రవిశంకర్, తన గురించి ఏం చెప్పిన తక్కువే అండి. ఎందుకంటే నా టీజర్ ట్రైలరే చూపించింది. తను నా సినిమాలో కంటెంట్ని ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలని నాతో డిస్కస్ చేసి ఒక సింగిల్ కట్లో నాతో ఫైల్ చేయించుకుంటాడు. థ్యాంక్ యూ రవి. ఫైనల్గా మా ప్రొడ్యూసర్ సాహు గారు, హరీష్ గారు. మా సాహు గారు ఎలాగంటే అండి, మన రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా అనమాట ఆవిడ. ఆయన ఎక్స్ప్రెషన్ బయటికి తెలీదు. ఆయన లోపల నవ్వుకుంటారు, లోపలే బాధపడతారు, లోపలే కోపం వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు అలా ఉంటారనమాట.
అలాగే మా హరీష్ గారు కొంచెం అది కొంచెం బ్రైట్గా ఉంటుందండి ఎక్స్ప్రెషన్. నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో కొంచెం వెంటనే ఇమీడియట్లీ టప్ టప్ అని కోపం వచ్చిన ఆనందం వచ్చిన అదిరిపోయింది సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంది సార్, బడ్జెట్ పెరుగుతుంది సార్ చూసుకోండి అంటే ఇంత షార్ప్గా ఉంటాయండి కూడా. ఈ సినిమా విషయంలో నేను ఇచ్చిన బడ్జెట్ ఒకటండి, కానీ ఈ సినిమా బడ్జెట్ దాటినా కానీ నేను వేస్టేజ్ చేయకుండా క్వాలిటీ కోసం కష్టపడుతున్నాను అనేసి నాకు బడ్జెట్ పెరిగిన సపోర్ట్ చేసిన సాహు గారు, హరీష్ గారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా చేస్తున్నాం, తర్వాత కూడా కంటిన్యూ మన సినిమాలు చేస్తున్నాం. ఇది ఇప్పుడు మాట్లాడితే కొంచెం అతిగా ఉంటుందేమో, మనం మే 5th ఈవినింగ్ ఒక సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. అలాగే ఈ సినిమాకి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఉండే దగ్గరుండి మొత్తం నాకు ఏం కావాలో నా టార్చర్ భరించి చేసి పెట్టిన మా మోహన్ గారు, థ్యాంక్ యూ సార్. మీరు ఉండటం వల్ల నేను అబ్రాడ్ షెడ్యూల్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కానీ నేను అనుకున్నట్టు తీసుకోగలిగాను. నెక్స్ట్ మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ అండి. రామకృష్ణ ఇందులో ఒక 4 యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత రామకృష్ణ రేంజే మారిపోతే రామకృష్ణ గురించి మాట్లాడుకుంటారు. ఇందా తను చెప్పాడు ఒక యాక్షన్ బ్లాక్ ఇంతవరకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ రివీల్ చేయలే ఒక షాట్ కూడా. డెఫినెట్గా యాక్షన్ సీక్వెన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. థ్యాంక్ యూ రామకృష్ణ, డే నైట్లు పనిచేసి పాప నువ్వు డేట్లు లేకపోయినా డేట్లు అడ్జస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా ఫ్రెండ్ సత్య అండి, పాపం ఈ సినిమాకి ఆడికి ఏ క్రెడిట్ లేదు, కానీ నా కోసం స్క్రిప్ట్లో పాటు నాతో పాటు ఉండి రీ రికార్డింగ్లో నాతోనే ప్రతిరోజు కూడా టిల్ నిన్న నైట్ వరకు కూడా అంటే మార్నింగ్ 11:30 వరకు కూడా రీ రికార్డింగ్ విషయంలో చిన్న ఫైనల్గా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, కానీ నాతో పాటే కూర్చొని నేను నా టార్చర్కి ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ శ్రీచరణ్ టార్చర్ పెట్టినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సారీ అండి లేట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మా హీరో గారు నరేష్ గారి గురించి ఏం చెప్పినా తక్కువే, నాంది అప్పుడే నమ్మేశాడు. ఈ ఉగ్రం కథ చెప్పింది ఇంకా డబల్ నమ్మేశారు అనుకోవాలి. ఆయన గురించి నేను మాట్లాడడం కన్నా ఆ రోజు మే 5th ఈవినింగ్ నేను ఫంక్షన్లో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ని నెక్స్ట్ లెవెల్లో చేయడమే కాకుండా కొంచెం కాంప్లికేట్ సిచ్యువేషన్లో కూడా అందరూ వద్దన్న ఒక సీక్వెన్స్ గురించి చెప్తాండి. ఒక రెయిన్ ఎఫెక్ట్ సీక్వెన్స్ ఉంటుంది యాక్షన్ బ్లాక్. అప్పటికి అది వింటర్, డిసెంబర్ ఎండింగ్ ఇయర్ జాన్వరి 8 degrees టెంపరేచర్ ఉంది హైదరాబాద్లో. ఆ సీక్వెన్స్ మాకు కావాల్సిన లొకేషన్ ఏమో కొల్లూరు అవుట్స్కట్స్ రోడ్స్ అనమాట. అందరూ మా టీం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంత మొండికి వెళ్తున్నావు, నైట్ వద్దు, రెయిన్ ఎఫెక్ట్లో అది చాలా ఇబ్బంది పడుతాం, 8 degrees ఉంది, మనం బయటకు వస్తేనే ఉండలేకపోతున్నాం అన్న సిచ్యువేషన్ అందరూ ప్రతి ఒక్కరితో వద్దన్నారు అందరూ, ఈవెన్ మా కోర్ టీం కూడా. నేను మాత్రం నైట్ చేస్తే బాగుంటుంది, ఇంపాక్ట్ బాగుంటుంది, దానికి ఆ ప్రీవియస్ ఉండే ఒక లీడ్ సీన్స్ అన్నీ కూడా నైట్ ఎఫెక్ట్లో ఉంటాయి, ఒక 6-3 ఉంటుంది, విజువల్ ఇంపాక్ట్ ఉంటుందని నేను నైటే చేయాలనుకున్నా. ఫైనల్కి వెళ్ళి అడిగా నరేష్ గారిని, సార్ అలా కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నైట్ చేద్దామా డే చేద్దామా అంటే, ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు నైట్ అని చెప్పారండి, ఏదేమో నైటే చేద్దాం అన్నారు. ఆ సీన్కి నేను చాలా కష్టపెట్టేసాను ఆయన్ని. అంటే బేర్ ఫుడ్తో చేశారు, షార్ట్ ఎయిర్తో ఉంటుంది, 8 degrees టెంపరేచర్, రెయిన్ ఒక 6 nozzles ఇలా పడుతూ ఉంటే, మామూలుగా 6 nozzles పడుతున్నప్పుడే ఆ రెయిన్ తగులుతూ ఉంటుంది ఒక ఫోర్స్ మీద, దానికే పెయిన్ ఉంటుంది. అలాంటి చల్లు ఆ పెయిన్తో పాటు షార్ట్ గ్యాప్లో మా హీరో గారు స్టాఫ్ సురేష్, శ్రీకాంత్ అన్న, మా శ్రీకాంత్ సురేష్ అందరూ కలిసి హాట్ వాటర్ పోసేవాళ్ళు ఆయన మీద. ఆ ఒక 30 seconds కొంచెం వామ్గా ఉండేది, బాగానే రిలాక్స్గా ఉండేవాళ్ళు. మళ్ళీ షార్ట్ రెడీగానే మళ్ళీ రెయిన్ నాజిల్స్ ఆన్ చేయడంతో ఎన్న షివరింగ్ వచ్చేది. ఆ ఎక్స్ప్రెషన్ ఆన్ స్క్రీన్ కనపడకూడదు, అవన్నీ కంట్రోల్ చేసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. అంటే ఫైట్ కూడా అంత బారడానికి మెయిన్ కారణం మీరే, మీతో పాటు మా రామకృష్ణ మాస్టర్ అసిస్టెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే మనం ఒక షాట్కి వెళ్తాం, 1-2 సార్లు రిహార్సల్ చేస్తాం, కానీ అదే షాట్ మనం రిహార్సల్ వాళ్ళు చూసి రికార్డ్ చేసి మనం చూసుకోవాలి. కాబట్టి కష్టపడిన మొత్తం మా ఫైటర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక ఉగ్రం సాంగ్లో చేసిన ఒక యాక్షన్ బ్లాక్ కూడా అదైతే ఎవరు చేయలేరండి. అంత హెవీ బ్లడ్ వేసుకొని, మౌత్లో బ్లడ్ వేసుకొని, ఐలో బ్లడ్ వేసుకొని, షార్ట్ రెడీ అంటున్నా కానీ ఫుల్ నైట్స్ పనిచేసిన నరేష్ గారికి థ్యాంక్ యూ సార్. మిగతా మనం మే 5th మాట్లాడుకుందాం సార్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాను, అందరూ తిట్టుకుంటున్నారు అనుకుంటా. అండ్ మా హీరోయిన్ మిర్నా, నేను అనుకున్న క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్ 100% జస్టిఫై చేసింది. అందరితో పాటు ఈ సినిమాలో వచ్చిన సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే మా పాప ఊహ అండి. ఊహ చాలా సర్ప్రైజ్. ఆ పాప పర్ఫార్మెన్స్కి థియేటర్లో థ్రిల్ అవుతారు, భయపడతారు, షాక్ అవుతారు. ఊహ నీ గురించి ఇప్పుడు ఎంత మాట్లాడుకుంటే తక్కువేనమ్మా, మే 5వ తారీఖు నీ గురించి థియేటర్ బయట అందరూ మాట్లాడుకుంటారు. అంతే అండి, ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు కొంచెం భరించినందుకు. లేదు ఇంకేదో ఉంది. అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్స్ మా సుబ్రహ్మణ్యం గారు, అయ్యప్ప గారు. మా సుబ్రహ్మణ్యం గారు చాలా స్మైల్తో ఏమడిగినా కానీ ఓకే సార్ అనుకుంటూ నాకు అన్ని రోజులు నాకు సపోర్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆయనతో కలిసి ఒక 3 సినిమాలు పనిచేశాను.
మిరపకాయ గబ్బర్ సింగ్ కూడా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారితోనే. ఆయన సపోర్ట్ నేను మర్చిపోలేంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. అయ్యప్ప, థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప. విజయ్ గారు వెళ్లే ముందు ఒక ఇంట్రాగేషన్ క్వశ్చన్ ఒకటి. మిస్సింగ్ మీద తీశారు కదా సినిమా, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్. అల్లరి నరేష్ గారు మిస్సింగ్. వేర్ ఇస్, వాట్ డిడ్ యూ డూ, ఏం చేశారు? అంటే ఇప్పుడు నాంది నరేష్ అయ్యారండి, ఇప్పుడు ఉగ్ర నరేష్ అయ్యారు. అల్లరి ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఆయన్ని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ బాగుందండి, కంగ్రాచులేషన్స్ మీకు, మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదండి. అందరూ డైరెక్షన్ పెట్టుకోండి అంటే సో చూడడానికి. ఫ్యూచర్లో వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ నేను చేస్తాను, ఇంతమంది దొరికారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్ బాయ్. మీరు మీ తరతరాలు అన్నీ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం ఉగ్రం ట్రైలర్ చూసేద్దాం.